కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 118 మిశ్రమ స్పందన మధ్య మొదటి రోజు పూర్తి చేసుకుంది. వసూలు, ఓపెనింగ్ షేర్ మొదలైన లెక్కలు తేలడానికి కొంత టైం పడుతుంది. కానీ వినూత్నమైన పాయింట్ తో దర్శకుడు కేవి గుహన్ తెరకెక్కించిన తీరు థ్రిల్లర్ లవర్స్ ని కొంతమేర సంతృప్తి పరిచిన సాధారణ ప్రేక్షకులను మాత్రం పూర్తి స్థాయిలో మప్పించలేకపోయిందనే రిపోర్ట్ వస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే హీరో కళ్లకు రిటర్నింగ్ పవర్ వచ్చి ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవడం అనే లైన్ లో వైవిధ్యం ఉన్న ఇది గతంలో వచ్చిన ఓ సినిమా స్ఫూర్తిగా అనిపించడం అసహజం కాదు. 1991లో నరేష్, శోభన జంటగా కోకిల అనే మూవీ వచ్చింది. అందులో నరేష్ కు కళ్ళు పోయి వేరే వాళ్ళవి అమరిస్తే తనకు పరిచయమే లేని ఓ స్వామీజీ హత్యను చూసినట్లు భయపడతాయి. సస్పెన్స్ అలా కొనసాగుతూ విలన్ ఎవరో షాకింగ్ ట్విస్ట్ తో తెలుస్తుంది. 118లో కళ్యాణ్ రామ్ కు కళ్ళు పోవు, కానీ ఎవరో నివేదాను హత్యించేయడం కలలో వస్తూ ఉంటుంది. అంతేకాదు మరో సినిమాకు సైతం కనెక్షన్ ఉంది. అది 1988లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన చెట్టు కింద ప్లీడర్. అందులో శరత్ బాబుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. అది పరిశోధించడానికి పూనుకుంటాడు హీరో. ఎక్కడికి వెళ్లినా సాక్ష్యాలు అందినట్టే అంది చేజారిపోతుంటాయి. కేసు ఇంకా క్లిష్టంగా మారుతుంది. చిక్కుముడులు వీడుతూ చివరికి ఊహించని మలుపుతో కథ ముగుస్తుంది. 118లో ఈ రెండు కథల ఛాయలు కనిపిస్తాయి. కళ్ళ కాన్సెప్ట్ కోకిలది కాగా ఇన్వెస్టిగేషన్ లైన్ చెట్టు కింద ప్లీడర్ది. ఏదైతేనేం మొత్తానికి ఎలా మిక్స్ చేసుకున్నా గుహన్ ఓ గొప్ప థ్రిల్లర్ ని ఇవ్వడంలో మాత్రం పూర్తి సక్సెస్ కాలేకపోయారని చెప్పొచ్చు. మరో 2-3 రోజుల్లో బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాక ఇంకాస్త క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు ఓ కంక్లూజన్ కి రావచ్చు. రొటీన్ కి భిన్నంగా కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగం కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తేలాలంటే వసూల లెక్కలు కూడా చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.